బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల కేంద్రమైన బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కాసుల శ్రీనివాసరావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2015వ బ్యాచ్కి చెందిన శ్రీనివాసరావు చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో పలు స్టేషన్లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఎన్నికల బదిలీలో భాగంగా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మేదరమెట్ల ఎస్ఐగా బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అని అన్నారు. మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. మండలంలో పరిధిలో కోడిపందాలు, పేకాట స్థావరాలు నిర్వహించే వారిని ఉపేక్షించమన్నారు. తొలుత స్టేషన్ సిబ్బంది ఎస్ఐకు సాదర స్వాగతం పలికి శాలువాతో బొకేలతో సత్కరించారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా లేకపోతే శాంతి భద్రతలు విఘాతం కలిగించినా కూడా మేము వెంటనే స్పందించి వాళ్ళపై చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాము. ఎవరైనా సరే మీ పరిధిలో మీకు తెలిసి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ జరిగినట్లయితే మాకు తెలియపరిచినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచి మేము వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియపరుస్తాం. ఈరోజు నేను బట్టిప్రోలు ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. శ్రీ ఉప్పల్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు బట్టిప్రోలు పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు సార్ ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ సిఏ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకి సేవలు అందించడానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా నన్ను సంప్రదించవచ్చు, గవర్నమెంట్ని సంప్రదించవచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ మేము వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.